నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లాలో హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొంటున్నట్లు వెల్లడి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ జోన్ డీసీపీ సుస్మిత గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం బైక్ చోరీలకు పాల్పడుతున్న దుండగులు అరెస్ట్ ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీ అభ్యర్థుల కార్యాచరణ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధి విధానాలు మరియు బీజేపీ పార్టీ నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ సుభాష్ చందర్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొలం హనుమంతరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు భాగంగా భారతీయ జనతా పార్టీ శంకర్రావాన్ని మున్సిపల్ ప్రచార శంకర్రావాన్ని పూరించడానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు రేపు నిజాంపేటలో ప్రారంభిస్తూ ఉన్నారు. రేపు 3 గంటలకు నిజాంపేట్ నారాయణ రెడ్డి కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఇంటెలెక్చువల్స్ మీటింగ్, కాలనీ రెసిడెంట్స్, సెక్రటరీస్, వెల్ఫేర్ అసోసియేషన్స్ వారితో ముఖాముఖి కార్యక్రమం ద్వారా 5 గంటలకు ఆ కార్యక్రమం ద్వారా ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం పెరుగుతూ ఉంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కు నిజాంపేటకు వచ్చినట్లయితే 33 మంది కార్పొరేటర్లని చాలా విద్యావంతులు, ఉత్సాహవంతులు. ఆ ముఠాలో అందరూ కూడా రకరకాల పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళందరూ పోయి ఆ టీఆర్ఎస్ ముఠాలో చేరి కబ్జాలు, లూటీలు, వసూళ్ళు యథేచ్ఛగా చేసినటువంటి వాళ్ళు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలు. రేపొద్దున ఇంకో అధికార పార్టీ ఏదైనా వేరే పార్టీ వస్తే ఆ పార్టీలో పోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటే మా దగ్గర ఉన్నటువంటి 33 మంది కార్పొరేటర్లు కూడా మచ్చలేనటువంటి నాయకులను ఎంపిక చేసినాం భారతీయ జనతా పార్టీ. ఒక్కరు కూడా ఎటువంటి ఎలిగేషన్ లేదు, ఎక్కడ కూడా ఒక కేసు లేదు, ఒక గొడవ లేదు, ఏది లేనటువంటి ఒక స్వచ్ఛలను మేము ఎంపిక చేసినాం. సామాజిక వర్గాలు కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి తీసుకున్నాం. బ్రాహ్మణ్స్, వైశ్యులు, మరి బీసీలకు వచ్చినట్టయితే ముదిరాజులు, మునూరు కాపు, నాయి బ్రాహ్మణులు, మరి పద్మశాలి, యాదవ్, ఎస్సీలో కూడా మాల, మాదిగ, లంబడ, నాయక్, రాథోడ్, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా మహిళలు 50% మహిళలు కాబట్టి మహిళల్లో వర్గాలను సాధ్యమైనంత వరకు వాళ్ళని పెట్టి పంపించడం జరిగింది. దాదాపుగా 25 నుంచి 30 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మేయర్ కూడా మేమే కైవసం చేసుకోబోతున్నాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ 2 కార్యక్రమాలు నిజాంపేటలోని నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్లో జరిగే ఇంటెలెక్చువల్ ముఖాముఖి కార్యక్రమం ఒకటి, రాజీవ్ గురుకల్పలో జరిగేటువంటి బహిరంగ సభను కూడా మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ 33 డివిజన్స్లో అందరు అభ్యర్థులు నిలబెట్టి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పోటీ లేకుండా అన్ని వర్గాలను, ప్రొఫెసర్స్ను, డాక్టర్స్ను, ఇంజనీర్స్ను, మహిళల్లో కూడా చదువుకున్నటువంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వడము,
సామాజిక వర్గాలు బీసీలో ఉండేటటువంటి సామాజిక వర్గాలకు కూడా ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన తర్వాత బలుగు బడిన వర్గాలకు ముఖ్యంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు రాజ్యాంగ బీసీ వర్గాలకు రాజ్యాంగ హక్కు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి లేదు. చాలామంది బీద ప్రజలు ఉన్నారు, కూలీ నాలి చేసేటటువంటి ప్రజలు ఉన్నారు. వారందరికీ కూడా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా చాలామందికి ఏదైతే ఎలక్ట్రిక్ బిల్స్ ఏవవుతున్నాయో అబ్నార్మల్గా పోతున్నాయి. బిజిలీ యోజన ద్వారా దాని ద్వారా మేమందరం కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు సోలార్ సిస్టమ్ ఇద్దరు కూడా మోసం చేస్తున్నారు. దీనికి రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో అక్కడ ఉండేటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్లో ఉండేటటువంటి నిధులు కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్లో ఉండేటువంటి నిధులు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే విధంగా ప్రయత్నం నాయకత్వంలో చాలామంది సీనియర్ శంకర్ రెడ్డి గారు మా అసెంబ్లీ కన్వీనర్ ఉన్నారు. వీరందరి నాయకత్వంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుస్తాము. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలో క్రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెహందీ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న ఆఫ్రిన్కు 3000 నగదు బహుమతి, ముగ్గుల పోటీలో రేణుకకు 3000 నగదు బహుమతి అందించారు. ఈ బహుమతులు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు సదా కేశవరెడ్డి, నార్త్ జోన్ డీసీపీ సుస్మిత అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ఏసీపీ, శ్రీటీం సిబ్బంది, పలువురు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేసి మగపిల్లగాడైనా ఆడపిల్లైనా సమానమే, సమానంగా పెంచితే ఈ బాధ ఉండదు. కాబట్టి ఒక రోజుతో వచ్చి కాదు, ఒక రోజుతో పోదు. కాబట్టి మీరు ఒక ఫ్యామిలీకి అమ్మాయి అబ్బాయి చాలా ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. సో వారు మనకి డెంటల్ డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చినారంటే వారు కూడా చేతిలో వల్లభాయ్ పటేల్ గారు వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 3 ప్రాంతంలో వచ్చింది. ఈనాడు వల్లభాయ్ పటేల్ గారు క్రియా సంస్థ ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రాంకు ఇచ్చేసిన మా సోదరులు అదేవిధంగా మా సోదరుడు మార్కెటింగ్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మా శిల్పిక అనేది మర్చిపోదాం, శిల్పక వేసుకోవచ్చు. శిల్పిక అంటే అది వేరే పేరు అనిపిస్తున్నాను. మా శిల్పక గారు, మరి ఇక్కడ విచ్చేసిన అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ అంటున్నారు రాబోయే 3 రోజుల తర్వాత సంక్రాంతి కాదు. మా వార్డ్ నెంబర్ 2 రసూల్పురాలో వల్లభాయ్ పటేల్ నగర్లో ఆల్రెడీ 2 రోజులు అయితేనే సంక్రాంతి సంబరాలు మొదలైనవి. ఆల్రెడీ 2 రోజుల తర్వాత కనుక అంటే అందరూ ఊర్లలో 2 రోజులు 3 రోజులు చేస్తారు. మా వాళ్ళు 5 రోజుల నుంచే సంబరాలు శురు అయిపోయాయి. సో మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు అందరూ మన వార్డులో గొప్పతనం ఏంటంటే దాండియా ఆడగలుగుతారు, ముగ్గుల పోటీ చేయగలుగుతారు. మైండి అన్న ప్రోగ్రాంకు పెద్ద పిల్లలందరూ వచ్చి మంచిగా డిజైన్ చేయడం చూడడం జరిగింది. గతంలో కూడా మైండి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సంక్రాంతి మహిళలు తరఫు నుంచి రసూల్పుర ఏరియా నుంచి క్రియాశక్తి సొసైటీ తరఫు నుంచి అందరి నుంచి కూడా కేశవరెడ్డి గారికి సన్మానం. నెక్స్ట్ శ్రీనివాస్ గారికి రెడీ చేయండి. మొదట ఇక్కడ ఉన్న మహిళలందరికీ, పిల్లలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద డిలే. వేదికను అలంకరించిన మన కంటోన్మెంట్ సభ్యులు, తర్వాత ఇతర పెద్దలు, రసూల్పురకి సంబంధించిన మహిళలు, పిల్లలు, అన్నింటికి మించి వికాసం నయీం అండ్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి తరఫున నయీంకి మంచి పురస్కారం రావడము, అమెరికా వరకు వెళ్ళగలగడం
నిజంగా నాకు యాజ్ ఎక్స్ డీసీపీ నార్త్ జోన్ చాలా సంతోషాన్ని నచ్చింది. ఇదంతా కూడా మీరు తనకు సహకరించకపోతే చేయలేదని, ఎందుకంటే ఒక చిన్న స్లమ్ నుంచి అక్కడ వరకు వెళ్ళగలగడం వితౌట్ ఎనీ అంటే ఏ రకమైన పెద్ద పెద్ద ప్రోత్సాహాలు ఏం లేకుండా మీ బలమే ఆయన అక్కడి వరకు నడిపించింది. ఇలాంటి రికగ్నిషన్స్ ఐ థింక్ చాలా దూరం మనము సమాజ సేవలో ప్రతి మనిషిని కూడా తీసుకెళ్తాయి. ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ కమ్యూనిటీ హాల్కి సుజాత గుప్తా గారు సిఇఓగా ఉన్నప్పుడు మనం షీటింగ్స్కి వాడుకోవచ్చా హైదరాబాద్ షీటింగ్స్కి అని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ హాల్. ఈరోజు ఈ రకంగా సంక్రాంతి సంబరాలకు మీ అందరి ముందు ఉండడం సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇన్ని రోజులు మేడం యాక్చువల్లీ నేను సిటీ అందరూ ఒకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం మీరు అందరికీ. మేడం ఇట్లా మంచిగా ప్రోగ్రామ్స్ కి ఆర్గనైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తాం. మా అందరి టీమ్ ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రసూల్పుర కేఎస్ఎస్ టీమ్ అందరూ స్టేజ్ పైకి రావాలా. షాహీనాయత్ గంజ్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ వెహికల్ మీద పారిపోతూ ఉంటే మన క్రైమ్ టీము ఎఫర్ట్ చేసి ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను జూనియల్ అఫెండర్గా తేలితే ఆ జూనియల్ అఫెండర్ను జూనియల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎఫర్ట్ చేస్తే ఇంకోటి తౌసీఫ్ ఖాన్ అని చెప్పి ఇంకొక అఫెండరు కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో అతను మొత్తం 6 వెహికల్ థెఫ్ట్ చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఆ 6 వెహికల్లో ఒక 2 వెహికల్స్ షాహీనాథ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి, ఒక వెహికల్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూనగర్ పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకొకటి సైదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి చోరీ చేయడం జరిగింది. మరొక 2 వెహికల్లను కూడా చోరీ చేయడం జరిగింది. కానీ అది ఎక్కడి నుంచి చోరీ చేసిండు అనేది అతను సరిగ్గా చెప్పలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా ఆ వెహికల్కి సంబంధించిన పర్టికులర్స్ కూడా అవన్నీ కూడా కొంచెం ఆ ఇంజన్ నెంబర్, చేసిన నెంబర్ అవన్నీ కూడా చెడగొట్టడం వలన అవి ఇంకా పూర్తి ఐడెంటిఫై కాలేదు. అవి ఆర్టీఏకు లెటర్ రాసి వాటి ఫర్దర్ డీటెయిల్స్ తెప్పించుకొని వాటి మీద ఫర్దర్ నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ తౌసీఫ్ ఖాన్ అని చెప్పి ఈ ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఆ అక్యూజులు ఇంతకుముందుకు చైతన్యగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ స్నాచింగ్లో ఒకసారి ఆల్రెడీ జూనియల్గా ఉన్నప్పుడే అతను జూనియల్ హోమ్కు వెళ్ళి రావడం జరిగింది. ఈ మధ్యన అతనికి 18 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు మైనర్ నుంచి మేజర్కి వచ్చేసిండు. అతన్ని అదుపులో తీసుకొని ఈ యొక్క వెహికల్స్ అని రికవర్ జరిగింది. ఈ యొక్క కేసులో షాహీనాథ్గంజ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఇన్స్పెక్టర్ గారు, వారి క్రైమ్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఈ యొక్క 6 వెహికల్ను రికవరీ చేయడం అక్యూజ్ నుంచి. ఆటోమేటివ్ రీటైల్ పరిశ్రమ మరియు ఓఈఎంల కోసం సుప్రసిద్ధ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ సిడికే గ్లోబల్ ఇండియా తమ 5వ ఫ్యామిలీ డే కన్వర్జెన్స్ 2020ను హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద వేడుక చేసింది. ఈ ఆటోమోటివ్ ఆధారిత కార్యక్రమ నేపథ్యంలో జాయిన్ ద రైడ్ ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిడికే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ద్వారా అతిపెద్ద సిడికే ఫ్యామిలీ అనే భావనను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యులు సిడికే గ్లోబల్ విజయాలు అభివృద్ధిలో అందించిన తోడ్పాటును వేడుక చేయడమే లక్ష్యంగా నిర్వహించారు. In our calendar in CDK Global India, quite frankly. I mean, I think for us the relevance of the event is that
it's our time to say thank you to our families. You know, as professionals, we know that we take a lot of families' time away. And I'm sure all of you do that as well in your profession. We all do that. And the family support is extremely important. And this is our time to actually come together, celebrate our families, say thank you to them, and have a great day out. Okay, we just finished Convergence 2024 Pune, and our families loved it. You know, the feedback was great. I'm hoping that what we've done today, what our teams and colleagues have done today, families will appreciate that as well. Have you all been watching the show? Did you all enjoy it? Excellent. All right. It's been a lot of hard work from the team, and I think they've done a fantastic job. Joy, your thoughts? Thank you, Arvind. The team, this is one event, I look forward to and, spend a lot of time planning and preparing. The greatness of this event is, the whole program is planned, executed by our own employees. Very little external assistance, we seek for this initiative. The other thing is, if you ask me, as an organization, we are also providing an opportunity to our employees to create almost a second identity, if you may, in the office. Apart from the fact that they are working professionals in their own respective areas, they create an identity for themselves as one of the stage performers. It could be the hosting of the program, it could be singing, dancing, a host of learning opportunity for them. And we call it as one of the high thrust engagement initiative at CDK, and we fondly call this program as Cross-Charm initiative. And Convergence is the culmination of our Cross-Charm initiative. Sir, what are the other events that you are planning to boost employee morale? Because I have seen that there is a great atmosphere here, so much of positivity around. So what are the other initiatives that you're planning so that the employees are so happy while coming to work? Indeed, our organization is young. It is becoming younger and younger like any other organizations. We need to look at the aspirations, different expectations of different workforce. In a way, we are multi-generational workforce as well. So what we do is, we come out with different initiatives at different stages for different people. Just to tell you, I don't know how many of you watched, we had the final event, the CPL trophy, CDK Premier League trophy, that was meant for cricket match that was played only among the leaders. So that was meant for the leaders. Similarly, we have a lot of on-ground sportive events, arts and creativity events that keep going throughout the year, just to make sure that everybody in the organization is thoroughly enjoyed and all of them really enjoyed spending time with us. Thank you, sir. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్సాగర్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్ట్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల వంటలతో ముగ్గులతో అలరించారు. ఈ కార్యక్రమంలో రామ్సాగర్, హిమత్రావుపేట్ కార్యదర్శులు నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఎంపీపీ బుద్దె సావిత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు, అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో పల్లె ప్రగతి విజయవంతం అయిందని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి పిల్లలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, మండల ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్, ఎంపీడీఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రండి మీరు కూడా ఏం ప్రాబ్లం చేస్తారు ఫోటోలోనే కదా పల్లె ప్రగతి రెండవ విడతలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాలూరా గ్రామంలో జరుగుతున్న పనులని బోధన్ మండల ప్రెసిడెంట్ బుద్ధ సావిత్రి గారు, అదేవిధంగా ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్ సార్ గారు, మండల అభివృద్ధి అధికారి సుదర్శన్ సార్ గారు, ఎంపీఓ రాణి మేడం గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఈరోజు గ్రామంలో జరుగుతున్న పనులు మరి ఎక్కడైతే మురికమైనటువంటి వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. బోధన్ మండలంలోని ప్రత్యేక అధికారి కానీ, ఎంపీఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్తో పాటు శ్మశాన వాటిక నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. మా గౌరవ మా ఎంఆర్ఓ గారు కూడా ఈ పనులన్నింటి కూడా ఎక్కడెక్కడ మరి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీకి అప్పచెప్పే విధంగా అధికారులందరినీ పంపించి మాకు మరి ఎక్కడైతే స్లమ్ ఉందో, ఎక్కడైతే బురద ఉందో అక్కడ కూడా గ్రావెల్ కూడా వేయడం జరుగుతూ ఉంది. పాఠశాలలో కూడా పాఠశాల భవనానికి కూడా కళలు వేయడం జరుగుతూ ఉంది. పల్లె ప్రగతి వల్ల గ్రామాలన్నీ కూడా సుందరంగా మారుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆయన కళలు కన్నారో దానికంటే 100 రెట్లు పనులు పూర్తి అవుతూ ఉంది. ఈరోజు మేము ప్రజలకందరికీ భాగస్వామ్యం చేసి వాళ్ళని అందరినీ కూడా అవేర్నెస్ చేసి మరి ఎవరి ఇంటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజలకు ఈ విధంగా పల్లె ప్రగతి 1, పల్లె ప్రగతి 2లో మరి అవగాహన చేయడం వల్ల చాలా వరకు మరి గ్రామాలన్నీ సుందరీకరణంగా మారుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటే, ఏదైతే మరి గ్రామాలు మరి గ్రామాలే దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సురేందర్ రెడ్డికి చెందిన భార్గవ ఇండస్ట్రీస్ లో లాకర్ పగలగొట్టి 12 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లిన కార్మికుడు సుశాంత్ కుమార్ జైన్, అతనికి సహకరించిన రాజ్ బిహారీ బెహ్రాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 9వ తారీఖు రాత్రి భార్గవ ఇండస్ట్రీలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లో ఛేదించి మరి నేరస్తులైన సుశాంత్ కుమార్ జైనా, రాజ్బారి బెహ్రా అనే ఈ ఇద్దరు నేరస్తులను కూడా అరెస్ట్ రామచంద్రాపూర్ పోలీసులు చేయడం అనేది జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే ఈ నెల 9వ తారీఖు రోజు జరిగిన దొంగతనం కేసులో మరి దాని యజమానైన పెనుబల్లి సురేందర్ రెడ్డి గారు ఆ రోజు అతని ఇండస్ట్రీలో అంటే నెక్స్ట్ డే అవసరం ఉన్న డబ్బుల మేరకు 12.5 లక్షల రూపాయలు అందులో ఈ క్యాబిన్లో పెట్టి వెళ్ళడం అనేది జరిగింది. మరి అతని దగ్గర పనిచేస్తున్న సుశాంత్ కుమార్ జైనా అనే ఇతను మెషిన్ అసిస్టెంట్ అన్నట్టు అతను అందులోనే ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మరి ఆ క్యాబిన్ను పగలగొట్టి అందులో ఉన్న 12.5 లక్షల రూపాయలు తీసుకుని అతను ఒక డ్రామా వేయడం జరిగింది. ప్రత్యేకంగా అతన్ని ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి కొంతమంది దుండస్తున్న సందర్భంలో మరి ఇతనికి అందులో పనిచేస్తున్న ఈ ఎవరైతే గాయపడ్డాడో పెనుబల్లి గాయపడ్డ వ్యక్తి అయిన సుశాంత్ కుమార్ జైనాకి అనుమానం రాగా అతన్ని ఇంట్రాగేట్ చేయడం అనేది జరిగింది. అతను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఈ నేరం అనేది బయటబాటు చేయలేదు, ఇతడే ప్లాన్ ప్రకారం చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయం కూడా అతడు ఒప్పుకోవడం అనేది జరిగింది. వెంటనే అతన్ని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయగా సుమారు 9.5 లక్షల రూపాయలు
అతని ఫ్రెండ్ అయిన అతని నేటివ్కి సంబంధించిన రాజ్బార్ బెహరాకి ఇచ్చి పంపించాను. రిమైనింగ్ అమౌంట్ నేను ఖర్చు పెట్టానని చెప్పగానే మరి అతన్ని పట్టుకోవడానికి గాను మన క్రైమ్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మరి రవికుమార్ ఎస్ఐ నేతృత్వంలో అతని నారాయణ, కానిస్టేబుల్ నారాయణ, యాదయ్య, సత్యనారాయణ, ఈ నెల్లూరు అండ్ విక్రమ్ ఈ పీసీలు అండ్ హెడ్ కానిస్టేబుల్ మషాన్ బాషా, ఈ బాబురావు వీళ్ళందరూ కలిసి మరి వెంటనే నేరస్తుని పట్టుకోవడానికి ప్రయత్నంలో భాగంగా దాటిన తర్వాత వెహికల్లో వాళ్ళు పోతున్నారనేది తెలుసుకొని మనకున్న టెక్నికల్ ఆధారంగా తెలుసుకుని మరి అక్కడున్న విశాఖపట్నం విజయవాడలో ఉన్న ఒక అంటే మన ఇన్ఫార్మెంట్ సహకారంతో అతన్ని గుర్తించి వెంటనే పట్టుకోవడం అనేది జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఈ 12.5 లక్షల రూపాయలు కూడా అతని పొజిషన్ 9.5 లక్షల రూపాయలు కూడా అతని పొజిషన్లో సీజ్ చేయడం అనేది జరిగింది. రిమైనింగ్ కొంత అమౌంట్ అతనికి పర్సనల్ లోన్స్ ఉంటే ఖర్చు పెట్టినామని కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు డిటెక్షన్లో ప్రముఖ పాత్ర వహించిన ఇన్స్పెక్టర్ రమేష్ కుమారు, ఎస్ఐ రవికుమారు మరియు ఇతర ఎస్ఐలు మరియు క్రైమ్ సిబ్బంది మరి ఏసీపీ కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ప్రత్యేకంగా వారిని అభినందించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా నారాయణ అనే కానిస్టేబుల్ మంచి క్రుషియల్ రోల్ ప్లే చేయడం జరిగింది. వెంటనే అతను ఆ ఎవిడెన్స్ అంటే అతనికున్న ఇన్ఫార్మెంట్ ద్వారా అతన్ని చెప్పి ఆ ఇన్ఫార్మెంట్ అక్కడికి పంపించే విధంగా ఆ నేరస్తుని గుర్తుపట్టే విధంగా అతడు చేశాడు. అతనికి ప్రత్యేకంగా రివార్డు కూడా ఇవ్వడం అనేది వీరిపైన నేర చరిత్ర ఏమైనా ఉందా సార్? వీరిపైన మన నేర చరిత్ర ఏమైనా ఉందా? గతంలో వీళ్ళపై ఏం నేరాలు ఉన్నట్టు మనకు తెలియడం లేదు. మనకున్న యాంటిసిడెంట్ యాక్ట్ వాళ్ళని చెక్ చేస్తే అంటే మనకున్న పరిధిలో ఇక్కడైతే ఇప్పటివరకు నేరాలు చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మేడ్చల్ జిల్లాలో హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొంటున్నట్లు వెల్లడి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ జోన్ డీసీపీ సుస్మిత. గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. బైక్ చోరీలకు పాల్పడుతున్న దుండగులు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.